అన్నారం బ్యారేజీ మరమ్మతుల పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. బ్యారేజీ దగ్గర జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. అన్నారం బ్యారేజీకి నీటి ప్రవాహ ఒత్తిడి ఎక్కువని, అన్నారం బ్యారేజీకి బ్యాక్ వాటర్ లేక బ్యారేజ్పై ఒత్తిడి పెరిగిందని ఉత్తమ్ కు చెప్పారు అధికారులు. అన్నారం బ్యారేజ్ నిర్మాణమే లోపభూయిష్టం. అప్పట్లో మా ప్రతిపాదనలు పట్టించుకోలేదు. అన్నారం బ్యారేజీకి ముంపు సమస్య ఎక్కువ అయినా అప్పట్లో ప్రభుత్వ పెద్దలు వినలేదని మంత్రి ఉత్తమ్ కు మొరపెట్టుకున్నారు అధికారులు. ఇసుక తొలగించాం, 600 మీటర్లు సర్వే టెస్టులు చేశామని చెప్పారు అధికారులు. పర్యటనలో భాగంగా అన్నారం బ్యారేజ్ పనులను పరిశీలించిన అనంతరం అక్కడి నుంచి నేరుగా మేడిగడ్డకు వెళ్లి పనుల పురోగతిపై సమీక్ష చేశారు. పర్యటనలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఈఎన్సీ అనిల్ కుమార్, నాగేందర్ రావు, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. బ్యారేజీల నిర్మాణాలను చేపట్టిన ఎల్ఎన్టీ, నవయుగ, ఆఫ్ఘాన్ సంస్థల ప్రతినిధులు ఉన్నారు. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే డ్యామ్స్, బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్ లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పినాం. ఈ 3 బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి. ఇది ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా, ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది, ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్ లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్ లో ఏం చేయాలనో, సుందిల్ల బ్యారేజ్ లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్అవుట్ చేశారు. కొన్ని టెస్టులు కూడా వాళ్లే రాసిచ్చారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారం ఈ 3 బ్యారేజీల రక్షణ కొరకు, పునరుద్ధరణ కొరకు ఈ 3 ఏజెన్సీల వాళ్ళకి పని అప్పచెప్పడం జరిగింది. ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా 2 నెలల నుంచి, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు. మొదటి రోజు కోడ్ ఆఫ్ కండక్ట్ అయింది. ఈ 3 బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డీఎస్ఏ చెప్పిన ఏదైతే ఇంటరిమ్ మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి, కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది. వారు ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో అన్ని విషయాలు ఎంక్వైరీ చేయడానికి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అని మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారితో మా ప్రభుత్వమే ఆదేశించింది. దాని భాగంగా ఈరోజు సాయంత్రం అన్నారు, రేపు సుందిలో వారు కూడా నీళ్ళు తప్పనిసరిగా తమ్మిడియేట్ దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయడం మా ప్రభుత్వం, మా పార్టీ యొక్క మేనిఫెస్టోలో కూడా ఉంది. తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్ ఈ టర్మ్ లో కడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నారం బ్యారేజ్ మరమ్మతు పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. బ్యారేజ్ దగ్గర జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. అన్నారం బ్యారేజీకి నీటి ప్రవాహ ఒత్తిడి ఎక్కువని, అన్నారం బ్యారేజీకి బ్యాక్ వాటర్ లేక బ్యారేజ్పై ఒత్తిడి పెరిగిందని ఉత్తమ్ కు చెప్పారు అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరీంనగర్ నుంచి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. వైశాలి, కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించారు. అయితే ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్ కుమార్ తో పాటు ఇతర నీటిపారుదల శాఖ అధికారులతో పాటు పాలక నేతలతో కలిసి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్లను కూడా మంత్రి సందర్శించారు. అయితే సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్లను సందర్శించిన మంత్రి ఇటు ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక సూచనల మేరకు ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతిని మాత్రం మీరు మంత్రి పరిశీలించేదని చెప్పేసి చెప్పారు. అయితే ఋతుపవనాల ప్రభావంతో మాత్రం ఇటీవల కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరదల దృష్ట్యా చేపడుతున్న రక్షణ పనులను మాత్రం ఇది పర్యవేక్షించేందుకు కూడా మంత్రి కాళేశ్వర ప్రాజెక్టు సందర్శన చేస్తున్నారు. అయితే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల మరమ్మతులను మాత్రం ఇప్పటికే ఇటు ఎల్ఐటి, ఆఫ్ఘాన్స్, నవయుగ వర్క్స్ ఏజెన్సీలు మాత్రం వీళ్ళు మరమ్మతులు అనేవి చేపట్టారు. అయితే దీనికి సంబంధించిన మరమ్మతుల వర్క్స్ ఏజెన్సీలు
ఏ విధంగా చేస్తున్నాయి, దానికి ప్రస్తుత పరిస్థితి ఏంటి, బ్యారేజ్ల పరిస్థితి ఏ విధంగా ఉందని కూడా పూర్తి స్థాయిలో మంత్రి నిర్మాణ సంస్థల అధికారులను అడిగి తెలుసుకున్న పరిస్థితి ఏదైతే ఉంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టులకు సంబంధించిన మొత్తానికి మంత్రికి మాత్రం సంబంధించిన ప్రతినిధులు మాత్రం వివరించారని చెప్పేసి మనకు చెప్పవచ్చు. అయితే ఇప్పుడు బ్యారేజ్ వివరాలను మాత్రం ఈఎన్సీ అధికారులను మాత్రం పూర్తి స్థాయిలో మంత్రి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. ఇటు పార్వతి బ్యారేజ్ వ్యూ పాయింట్ నుండి కూడా బ్యారేజ్ గేట్లను కూడా జరుగుతున్న పనులను కూడా మంత్రి పరిశీలించారు. అయితే దాదాపు ఇటు అన్నారం సరస్వతి బ్యారేజ్ తో పాటు ఇటు సుందుల బ్యారేజ్ తో పాటు అన్నారం బ్యారేజ్ కూడా మంత్రి పరిశీలించిన నేపథ్యంలో బ్యారేజ్ లో ఇటు అత్యవసరంగా జరుగుతున్న ఇటు వర్షాలు వస్తున్న క్రమంలో ఎలాంటి ముప్పు సంభవించే అవకాశం ఉంది, దాన్ని ఎలా తొందర వర్క్ జరిగే విధంగా కూడా ఇటు మంత్రి సంబంధిత అధికారులను మాత్రం ఆదేశించినటువంటి వరకు తెలుస్తుంది. బ్యారేజీ 34వ పీరియడ్ డౌన్ స్ట్రీమ్ వెంటనే జరుగుతున్న గ్రౌండింగ్ పనులను కూడా పరిశీలించి దాని పురోగతిని కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బ్యారేజ్లకు ఇప్పుడు వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో వరదకు బ్యారేజ్లు మాత్రం కొట్టుకునే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మాత్రం ఇది వెంటనే పనులు చేయాలని చెప్పేసి కూడా సంబంధిత అధికారులు కూడా మంత్రి ఆదేశించారు. అదే విధంగా ఇటు మెయిన్ ఫేజ్ లో కూడా 9 హర్టిక్ నిర్మిస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మేము పరిశీలిస్తున్నాం, దాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా నిర్మిస్తామని కూడా మంత్రి ప్రకటించారు. అయితే కాళేశ్వర ప్రాజెక్టు పునరుద్ధరణతో పాటు ఇప్పుడు ప్రస్తుతం అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై ఫోకస్ పెట్టాలని కూడా దానికి సంబంధించిన లోపాలను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నట్టు కూడా మంత్రి చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటికైతే గత ప్రభుత్వం చేసిన ఏదైతే లోపాలు ఉన్నాయో దాన్ని ప్రభుత్వం బయట పెట్టలేదని పూర్తిగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన లోపాలను బయట పెట్టి పూర్తి స్థాయిలో బ్యారేజ్లను మరమ్మతులు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎన్డీఏసీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే కాళేశ్వరం పునరుద్ధరణ పనులు చేపట్టామని కూడా మంత్రి చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. తమ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత మాత్రమే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మాత్రం పనులను పరిశీలించే బాధ్యత అప్పగిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. అయితే టెస్ట్ ఏ పనులు చేయాలో మాత్రం ఎన్డీఏసీ తెలిపిందని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఎన్నికల సందర్భంగా మాత్రం పనులు పరిశీలన దాదాపు 2 నెలల కాలంగా మాత్రం ఇటు అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో మాత్రం పనుల్లో మాత్రం పరిశీలించలేని దానికి సంబంధించిన పనులను ఏ విధంగా అవుతున్నాయో మాత్రం పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతుందని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే దాదాపు 2-3 కంపెనీలకు సంబంధించిన ఈ పనులు మాత్రం వెంటనే వేగవంతం చేయాలని కూడా సంబంధిత అధికారులను మాత్రం మంత్రి ఆదేశించిన పరిస్థితి ఉంది. అయితే జస్టిస్ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు పరిశీలన చేస్తున్నామని కూడా పూర్తి స్థాయిలో వివరించారు. అయితే కన్నపల్లి పంప్ హౌస్ వద్ద మాత్రం రిపేర్ చేయాల్సిన మిగిలిన 11 మోటార్లు కూడా తాము ప్రభుత్వంలో మాత్రం బాగు చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ. The model study is done during the 2018. Okay. After safety committee, మన చైర్మన్ తెలంగాణ డ్యామ్ సేఫ్టీ కమిటీ చైర్మన్ గారు కూడా అటెండ్ అయ్యారు. మళ్ళీ మనం వాయిడ్ సమయం అని చెప్తే 3 గంటల